candidate key, primary key, and coming to composite key, when you combine two keys, let's say I want to combine email and phone number, so that becomes an composite key. When I combine email and phone number, then it becomes an composite key. When we combine two tables or two keys in a particular relation, then it becomes an composite key. Instead of telling phone number and email, I can tell it is an composite key. So అర్థమైందండి, సూపర్ కీ, క్యాండిడేట్ కీ, ప్రైమరీ కీ, కాంపోజిట్ కీ అండ్ ఫారెన్ కీ. ఈ కీస్ గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మనకి నాన్ కీ వాల్యూస్ ఏమేమి అవుతాయండి? సో దిస్ నేమ్, మార్క్స్ అండ్ ఏజ్, దిస్ విల్ బికమ్ నాన్ కీ వాల్యూస్. దిస్ విల్ బికమ్ నాన్ key values. In certain conditions we will consider name as key value. In certain conditions we can consider name as key value. కొన్ని కేసెస్లో మాత్రం మనం కన్సిడర్ చేసుకుంటాం, ఓన్లీ ఇన్ స్పెషల్ కండిషన్స్. ఇన్ అదర్ కండిషన్స్, సో ఐడి, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఆర్ కీ వాల్యూస్. ఏదైతే మిగతా వాల్యూస్ ఉందో దీస్ ఆర్ నాన్ కీ వాల్యూస్. దీస్ ఆర్ వాట్? నాన్ కీ వాల్యూస్. సో రిమెంబర్, సేమ్ హియర్. సో అది అర్థమైతే మీకు పార్షియల్ డిపెండెన్సీ, ఫుల్ డిపెండెన్సీ అర్థమవుతుందండి. సో కమింగ్ టు డిపెండెన్సీస్, డిపెండెన్సీ యొక్క డెఫినేషన్స్ ఏంటండి? ద ఫంక్షన్స్ ఆఫ్ వన్ attribute depends upon functions of other attribute. The functions of one attribute depends upon the functions of other attribute. So see, so the functions of y depends upon the functions of x. The functions of y depends upon the functions of x. So y అనేది ఏంటండి? నో కీ వాల్యూ. x అనేది ఏంటండి? కీ వాల్యూ. y అనేది ఏంటి? నో కీ వాల్యూ. x అనేది ఏంటండి? కీ వాల్యూస్. సో x defines the values of y. x defines the values of y. మీరు చూడండి, let's say this is roll number and this is marks. This is roll number and this is marks. Roll number 1, 2, 3, 4, 5 అనుకోండి. So the marks you get is based on your roll numbers. The marks you get is based on your roll numbers. So 20, 21, 19, 18, 22. So these marks are allocated based on your performance and based on your రోల్ నెంబర్. మీకు 20 మార్క్స్ వచ్చినాయని మీకు ఎలా అసైన్ చేస్తారు? బేస్డ్ ఆన్ యువర్ రోల్ నెంబర్. అదే ఇక్కడ రోల్ నెంబర్ చేంజ్ అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా మార్క్స్ కూడా చేంజ్ అయిపోతుంది. సో సి, లెట్స్ సే ఇదే వాల్యూస్ ఉన్నాయి, నేను 2, 1 ఇచ్చామనుకోండి, ఏమవుతుందండి? 21, 20. సో వెన్ ఐ చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, ద వాల్యూస్ ఆఫ్ వై ఆర్ ఆల్సో బీయింగ్ చేంజ్డ్. సో యూజింగ్ దట్ యూ కెన్ టెల్ ద వాల్యూస్ ఆఫ్ వై డిపెండ్స్ అపాన్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్. వైలో ఉన్న ప్రతి వాల్యూస్ లేదా ఫంక్షన్స్ ఆఫ్ వై డిపెండ్స్ అపాన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్. సో అలా ఒక రిలేషన్లో ఒక యాట్రిబ్యూట్ ఇంకొక యాట్రిబ్యూట్ మీద డిపెండ్ అయితే దాన్ని మనం ఏమంటాం? వీ కాల్ ఇట్ యాజ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్. వీ కాల్ ఇట్ యాజ్ వాట్? ఫంక్షనల్ డిపెండెన్సీస్. బట్ ఇఫ్ దేర్ ఆర్, వీ హ్యావ్ 2 types ఆఫ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్. వన్ ఈజ్ ఫుల్లీ ఫంక్షనల్, అదర్ వన్ ఈజ్ partially functional. One is fully functional and other one is partially functional. So మన డిపెండెన్సీ అంటే ఏంటంటే, వాట్ ఈస్ మెన్ బై డిపెండెన్సీ? One no key value should depend upon other key value. One no key value should depend upon other key value. So that is how you define dependency. So see, fully functional వచ్చేసరికి చూడండి, see fully functional, if the no key value is completely depending upon the key value, then you call it as fully functional dependency. If no key value is completely depending upon the key value, then we call it as what? Fully functional dependency. If no key value is depending upon only the part of another key, then you call it as partial functional dependency. ఎగ్జాంపుల్ చెప్తాను, బట్ రిమెంబర్ దిస్ బోత్. ఒక ఫుల్లీ ఫంక్షనల్ కీ, ఒక నో కీ వాల్యూ ఇంకొక మొత్తం కీ వాల్యూ మీద డిపెండ్ అయితే అది ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఒక నో కీ వాల్యూ ఇంకొక హాఫ్ ఆఫ్ కీ, ఒక కీలో ఒక హాఫ్ పార్ట్ మీద డిపెండ్ అయితే దాన్ని మనం ఏమంటాం? పార్షియల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ. మీకు చూపిస్తాను చూడండి. I'll show here. So see, let's say a table of I'm writing xi y తో చూపిస్తున్నాను చూడండి. So see here, so I have 4 columns in a table. So x and y are key values, a and b are
non-key values. X and B are key values, A and B are non-key values. X and B are what? Key values, A and B are non-key values. సో మనం ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏం చెప్పుకున్నామండి? ద వాల్యూ ఆఫ్ నాన్ కీ వాల్యూ షుడ్ డిపెండ్ అపాన్ టోటల్ కీ వాల్యూ. ఫుల్లీ ఫంక్షన్ అంటే ఏమవ్వాలి? నాన్ కీ వాల్యూ ఏమవ్వాలి? మొత్తం కీ వాల్యూ మీద మొత్తం డిపెండ్ అవ్వాలి. అంటే ఏంటి? ఏ షుడ్ డిపెండ్ అపాన్ బోత్ ఎక్స్ అండ్ వై. ఏ షుడ్ డిపెండ్ అపాన్ బోత్ ఎక్స్ అండ్ వై. సో దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఇక్కడ కీ మొత్తం కీ మనకి 2 కీస్ ఉన్నాయి, కానీ మనకి టేబుల్లో కీ అంటే ఏంటంటే ఫుల్ కీ అంటే ఏంటి? ఎక్స్ అండ్ వై. ఈ టేబుల్లో మనకి కీ అంటే ఫుల్ కీ అంటే ఏంటి? ఎక్స్ అండ్ వై. సో ఏదైతే ఏ ఉందో, ఇఫ్ ఏ ఈజ్ డిపెండింగ్ అపాన్ బోత్ ఎక్స్ అండ్ వై, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ fully functional dependency. So what is partially functional dependency? Let's say B is depending upon X or B is depending upon only Y. So then we call it as partially functional dependency. Why we call it as partially functional dependency? X and Y combined only we can tell it is a fully functional dependency. సో ఈ ఏదైతే ఏ ఉందో ఇది మొత్తం రెండింటి మీద డిపెండ్ అయితే ఫుల్ ఫంక్షనల్ అంటాం. అది ఏదైతే ఏ ఐదర్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఎక్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ వై, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ పార్షియల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ. అర్థమైందండి? ఎస్ ఎస్ ఆర్ నో? ప్రాపర్ ఆల్ యూ రీడ్. సో ఇన్ 1NF విల్ ట్రై టు సాల్వ్ వాట్? మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్. మనకి ఏదైతే మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్స్ ఉన్నాయో మనం వాటిని సింగిల్ వాల్యూ యాట్రిబ్యూట్స్ కింద మనం కన్వర్ట్ చేయాలి. ఏదైతే మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్స్ ఉంటే దాన్ని మనం ఏం చేయాలి? సింగిల్ వాల్యూ యాట్రిబ్యూట్స్ కింద మనం కన్వర్ట్ చేయాలి. ఎందుకు కన్వర్ట్ చేయాలంటే ఎప్పుడైతే మనకు మల్టీ వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దెన్ ద హోల్ టేబుల్ విల్ బికమ్ ఇన్కన్సిస్టెంట్. వై హోల్ టేబుల్ విల్ బికమ్ ఇన్కన్సిస్టెంట్? చూడండి, లెట్స్ సే దిస్ ఇస్ సాలరీ. సో ఇందులో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? నాట్ ఎన్ని కాలమ్స్, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? వీ హ్యావ్ 4 వాల్యూస్. ఈ 4 వాల్యూస్లో నేను వాట్ ఈస్ హెచ్ఆర్ఏ అనుకున్నా. ఈ 4 వాల్యూస్లో వాట్ ఈస్ హెచ్ఆర్ఏ అన్నప్పుడు 40,000, 10,000, 15,000, 10,000 ఏంటో తెలుస్తున్న హెచ్ఆర్ఏ ఏంటనేది. నో యూ నాట్ నో. ఇఫ్ ఐ టెల్ వాట్ ఈస్ టీఏ, ఈ 4 వాల్యూస్లో టీఏ అంటే ఏంటో మనకి యూ కెనాట్ ఐడెంటిఫై వాట్ ఈస్ టీఏ ఇన్ బిట్వీన్ దిస్ 4 వాల్యూస్. సో దానికోసం మనం ఏం చేస్తామండి? విల్ డివైడ్ ద టేబుల్. ఐదర్ వీ కెన్ డివైడ్ ఆర్ వీ కెన్ యాడ్ న్యూ రోస్ ఆర్ వీ కెన్ యాడ్ న్యూ కాలమ్స్. మనం ఏమన్నా న్యూ రోస్ కావాలంటే న్యూ రోస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా న్యూ కాలమ్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. సో సీ ఐ విల్ గో విత్ వన్ ఎగ్జాంపుల్. Name, ID and subject. So let's say name is Vishnu, ID is 1, handle DBMS and AI, handling DBMS and AI. So next is Gayatri 2, MFCS. Next 3, who is handling your Java? Aruna. So 3, let's say she is handling Java and C. So how many subjects she is handling? 2 subjects, Java and C. Let's say this is a table. So ఈ టేబుల్లో చూడండి, ఈ సబ్జెక్ట్లో మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయండి? 2 వాల్యూస్. నెక్స్ట్ దానికి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 వాల్యూ. నెక్స్ట్ దానికి మళ్ళీ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్ క్రియేట్స్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ. ఇట్ క్రియేట్స్ వాట్? ఇన్కన్సిస్టెన్సీ. వై ఆర్ ఇలా ఉండడం వల్ల మన ప్రాబ్లం ఏంటో చూడండి. నేను ఎప్పుడైనా సరే ఈ సబ్జెక్ట్లో ఒక్కొక్క వాల్యూసే కనిపిస్తాను నాకు. నేను ఏమన్నాను? ఈ సబ్జెక్ట్లో ఒక్కొక్క వాల్యూ డిలీట్ చేయాలని చెప్పా. ఐ షుడ్ డిలీట్ 1 వాల్యూ ఫ్రమ్ దిస్ హోల్ కాలం. ఈ కాలం నుంచి హోల్ కాలం నుంచి ఒక్కొక్క వాల్యూ డిలీట్ చేయాలన్నప్పుడు MFCS ఒకటే ఉంది కాబట్టి డిలీట్ అయిపోతుంది. బట్ DBMS అండ్ AI 2 ఉన్నాయి. రెండింటిలో ఏది డిలీట్ అవ్వాలి? రెండింటిలో ఏది? నేను ఒకటే డిలీట్ చేయాలని ఇచ్చా, బట్ నాకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఏమవుతుందండి? అవుట్ ఆఫ్ దిస్ 1 విల్ గెట్ డిలీటెడ్. బట్ ఆ డిలీట్ అవుతుంది, ఏం డిలీట్ అవ్వాలనేది మనకు కంట్రోల్ అనేది ఉండదు. విచ్ ఈస్ బీయింగ్ డిలీటెడ్, దట్ కంట్రోల్ విల్ నాట్ హ్యావ్. సో హియర్ వీ హ్యావ్ ఎన్ ఇన్కన్సిస్టెన్సీ. సో దట్ విల్ కన్వర్ట్ ఇంటూ using normalization form will convert into consistent data. Using normalization form will convert into consistent data. How do we convert? Actually there are 2 ways to convert this. One,
same name, ID, subject. So Vishnu, ID is 1. So I handle what? DBMS. Vishnu, same ID 1. What subject I handle? AI. So Gayatri 2, MFCS. Aruna 3, Java. Aruna 3, C. సో ఇప్పుడు ఏమైందండి, ఏదైతే మల్టీ వాల్యూస్ ఉన్నాయో అవి ఎలా చేంజ్ అయినాయండి, సింగిల్ వాల్యూస్ కింద కన్వర్ట్ అయ్యాయి. సో ఈ కాలంలో ఎన్ని వాల్యూస్ ఉండాలి? 2 వాల్యూస్, కానీ ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉంది? 1 వాల్యూ. సో ఏమైందండి, I have converted multi values into single value attributes. So now it is in consistent form. సో చూడండి, రోలో మొత్తం ఒక వాల్యూస్ ఉంటాయి, కానీ ఇక్కడ రోలో 2 వాల్యూస్ ఉన్నాయి, 1 వాల్యూ ఉంది, మళ్ళీ 2 వాల్యూస్. బట్ హియర్ ద హోల్ కాలమ్ ఈస్ హ్యావింగ్ సింగిల్ వాల్యూ. ఓకే, సో ఐదర్ యూ కెన్ డూ దట్ ఆర్ యూ కెన్ ఆల్సో గో ఫర్ another part. Name, ID, subject. Let's say there is an alternative subject. Let's say there is one more column, alternative subject. So Vishnu 1, I teach DBMS and I teach alternative subject is AI. So Gayatri, so row 2, she teaches only MFCS. So this one will become null. So 3, Aruna, she teaches what? Java. So alternative subject is C. సో ఇప్పుడు కూడా ఏమైందండి, కాలంలో సింగిల్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఈ మొత్తం కాలంలో సింగిల్ వాల్యూస్, ఈ మొత్తం కాలంలో కూడా సింగిల్ వాల్యూ. సో ఏమైందండి, ఏదైతే ఇన్కన్సిస్టెంట్ డేటా ఉందో దట్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇంటూ కన్సిస్టెంట్ డేటా. సో ఐదర్ వీ కెన్ డూ ఇన్ 2 ways. వన్ ఈజ్ బై యాడింగ్ న్యూ కాలమ్ ఆర్ క్రియేటింగ్ న్యూ రోస్. ఒక న్యూ కాలమ్ అయినా క్రియేట్ చేయొచ్చు, లేదా న్యూ రోస్ అయినా క్రియేట్ చేయొచ్చు. బట్ ద హోల్ డొమైన్ విల్ నాట్ చేంజ్. ఏదైతే మొత్తం డొమైన్ ఉంటుందో ఆ డొమైన్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ 1NF. అర్థమైందండి?